ఆర్జీవన్ జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశం జరిగింది. గోదావరికనిలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, డ్యాన్స్ మాస్టర్స్, సేవా సభ్యులు హాజరైన ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమంలో ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ స్థానిక జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో జరగనున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల నేపథ్యంలో 18వ తేదీన ఇల్లందు క్లబ్బుల్లో అధికారుల సతీమణులకు, వారి పిల్లలకు ఆటల పోటీలు, 19న ఉదయం గృహశోభ తదితర పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి గల ఉద్యోగులు తమ పేరు, క్వార్టర్ నంబర్, సెల్ నంబర్ తదితర వివరాలు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని సింగరేణి సేవా సమితి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్తే. మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా ఘనంగా జరపడానికి మేనేజ్మెంట్ వారు అనుమతిచ్చారు. ఈ నెల 23వ తారీఖు నాడు, అంటే వచ్చే సోమవారం నాడు, 23వ తారీఖు సోమవారం నాడు మన గోదావరిఖని జేఎన్ స్టేడియంలో అద్భుతంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా 19వ తారీఖు ఉదయం, అంటే వచ్చే శుక్రవారం నాడు మంచిగా క్వార్టర్లను ఉంచుకున్న వాటి గృహశోభ అన్న పేరుతోని మంచిగా క్వార్టర్లు పచ్చదనంతో శుభ్రంగా ఉంచుకున్న నీట్నెస్ కొని కాంపిటీషన్ చేయడం జరుగుతున్నది. అట్లనే వెల్ బేబీ షోలు, అంటే వెల్ బేబీ షో చిన్నపిల్లల కోసం 19వ తారీఖు నాడు వచ్చే శుక్రవారం నాడు 4 గంటలకు సాయంత్రం ఏరియా హాస్పిటల్లో దీనికి కావాల్సిన అది జిఎం ఆఫీసులో నమోదు చేసుకోవచ్చు 5 ఏళ్ల లోపు పిల్లలకు. ఇట్లా దీపాలంకరణ పోటీ 20వ తారీఖు నాడు మహిళలకు సాయంత్రం 5 గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్ నందు ఉంటుంది. ఆటల పోటీలు అంటే వచ్చే సోమవారం నాడు 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మహిళలకు మాత్రమే జిఎం కాలనీ గ్రౌండ్ నందు మన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు వారి యొక్క కుటుంబ సభ్యులు, సింగరేణి ఉద్యోగులు, వారి యొక్క పిల్లలు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మహిళలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మంచి ఆకర్షణీయమైన ప్రైజులు కూడా ఉన్నాయి. జిఎం కాలనీ గ్రౌండ్లో వచ్చే 21వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు నిర్వహించబడుతుంది. ఇది కాక 23వ తారీఖు సోమవారం నాడు 23వ తారీఖు నాడు జేఎన్ స్టేడియంలో ఆకర్షణీయమైన పోటీలు, బహుమతులు మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, వివిధ రకాల తినుబండారాలు, స్టాల్స్, ఎగ్జిబిషన్ స్టాల్స్, పిల్లలకు, పెద్దలకు, యువతులకు అన్ని రకాలైన ఆకర్షణలు ఏర్పాటు చేయాలి. ఇది కాక సింగరేణి వాళ్ళ మైన్స్ డిపార్ట్మెంట్స్ని ప్రతిబింబించే యొక్క సింగరేణి వర్క్స్ మైన్లో ఎట్లా ఉంటాయని చూపించే యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వచ్చే 23 నాడు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం టౌన్ యొక్క ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, శిరీష, బీనా సింగ్, సేవా తిరుపతి, సేవా సమితి సభ్యులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.